ప్రజాస్వామ్య వ్యవస్థలో వ్యక్తి వాక్ స్వాతంత్రం కావచ్చు, లేకపోతే తన వ్యక్తిగత సంభాషణలు వినేటువంటి అధికారం ఎవరికి లేదు. కానీ ఇది పూర్తిగా యథేచ్ఛగా ప్రతి ఒక్కరి బాత్రూమ్లకెళ్లి, బెడ్రూమ్లకెళ్లి, వ్యాపారాలకెళ్లి, సంబంధాలకెళ్లి తొంగి చూశారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా. ఇంత దుర్మార్గంగా దేశంలో ఎక్కడ కూడా ట్యాపింగ్ జరగలేదు. దేశ వ్యతిరేక శక్తులకు సంబంధించి ఏదైనా ఎక్కడైనా ట్యాపింగ్ జరిగితే దానికి పక్కాగా కమిటీలు ఉంటాయి. అందులో చర్చించి ఏ వ్యక్తి ఇందులో మీడియాకు సంబంధించినటువంటి ఎడిటర్స్, మీడియా అధినేతలు, మీడియా రిపోర్టర్స్ ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారు. ఇవాళ ఇంటర్వ్యూ చూశాను నేను. కాబట్టి మీడియాను కూడా వదలే. ఇందులో ప్రతి ఒక్కరి యొక్క ఫోన్లు ట్యాపింగ్ చేసినటువంటి నేపథ్యంలో ఇది ఒక సాదాసీదా కేసు కాదు. ఈ కేసు మరి ఖచ్చితంగా సిబిఐ ద్వారానే పూర్తి స్థాయిలో పరిష్కారం అవుతుంది, దోషులకు శిక్ష పడుతున్నటువంటి ఆలోచన ఈరోజు తెలంగాణ ప్రజలలో ఉంది. కాబట్టి తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు ఈ కేసును సిబిఐకి ఇవ్వాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది.